ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు చూడండి కటర్ తీసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. చూడండి నేను లైన్స్ అయితే డ్రా చేయలేదు. అక్కడ గీత ఉంది కదా! అక్కడ నేను జస్ట్ ఇలా కట్ చేసుకుంటున్నాను. చూడండి దీన్ని వేసి కింద భాగం కూడా పాడేయకుండా చాలా యూజ్ అయ్యి అండ్ కొత్తయిన ఒక ఆర్గనైజర్ తయారు చేసుకుంటామండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి మన ఇంట్లో ఏదైనా ఒక వేస్ట్ క్లాత్ ఈ విధంగా తీసుకొని కొద్దిగా గ్లూ గన్ లేదా గ్లూ స్టిక్ ఈ విధంగా యాడ్ చేసి ఈ విధంగా పీస్ మీద అప్లై చేసుకొని మనం దీన్ని ఈ క్లాత్‌ని ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. చాలా బాగా సెట్ చేసుకున్న తర్వాత చూడండి చాలా చక్కగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసిన తర్వాత కింద భాగాన్ని మనం కట్ చేయకుండా ఈ విధంగా ఒక షేప్ లాగా మనం తయారు చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది షేప్ మాత్రం ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేసుకోవడం వల్ల. దీనికైతే నేను ఈ విధంగా హోల్స్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఏదైనా ఒక కమ్మీ లేదా స్క్రూ డ్రైవర్ హీట్ చేసుకొని ఈ విధంగా మనం హోల్స్ పెట్టుకోవాలండి. అటు ఇటు ఇలా అపోజిట్ సైడ్ హోల్స్ పెట్టుకున్న తర్వాత మన ఇంట్లో ఏదైనా ఒక వేస్ట్ దారం తీసుకొని ఈ విధంగా కట్టుకోవాలండి. అటు ఇటు రాకుండా చాలా గట్టిగా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి కాబట్టి. చూడండి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాలా ఈజీ అండ్ చాలా యూజ్ అయ్యే ఒక ఆర్గనైజర్ తయారు చేసుకున్నామండి. దీన్ని మనం ప్రత్యేకంగా కబోర్డ్స్‌లో ఈ విధంగా ఈ రాడ్స్ మనం ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే ఇందులో మన పర్సనల్ ఐడీ కార్డ్స్ లేదా క్యాష్ అలాంటివి మనం చాలా చక్కగా ఇందులో అన్ని ఒకేసారి మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చాలా ఎక్కువగా ప్రాబ్లమ్ అయితే మనకందరికీ ఈ విధంగా మనం అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాం. ఐడీ కార్డ్స్ లేదా మనీ అలా పెట్టకుండా చాలా జాగ్రత్తగా ఇందులో మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే మనకు తొందరగా దొరుకుతుంది. చాలా ఈజీగా మనం ఎత్తుకోవచ్చండి. చాలా ఈజీ అయిన టిప్ అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అంతేకాకుండా ఇందులో మనం ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా మన హాల్‌లో ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. కొద్దిగా క్లాత్ అనేది చాలా మంచిగా తీసుకున్నట్లయితే చాలా చక్కగా కనబడుతుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. చాలా యూజ్‌ఫుల్ ప్రతి